హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నిన్న బిజీ ఉండడం వల్ల డే 14కి సంబంధించిన వెయిట్ లాస్ జర్నీ అయితే పెట్టలేదు. వేరే హెల్త్ వీడియోస్ అయితే పెట్టాను. ఆ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వెయిట్ లాస్ మోటివేషన్గా ఉంటుంది. వెయిట్ లాస్ అంటే మనం తీసుకునే ఫుడ్స్ తోటి వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు, మరీ క్రాష్ డైట్ అవసరం లేదనేది నా కాన్సెప్ట్. అయితే అదేవిధంగా కొన్ని సింపుల్ టిప్స్, కొన్ని హెల్త్ టిప్స్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఛానల్లో కవర్ అవుతాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, డే 13లో నేను 57.60 kgs ఉన్నాను అనమాట. అయితే డే 14 ఏమన్నా చేంజ్ అవుతుంది అనుకుంటే సేమ్ డే 14 కూడా 14 రోజు కూడా 57.60 kgs. వెయిట్ లాస్ అవ్వలేదు, వెయిట్ గెయిన్ అవ్వలేదు, అదే వెయిట్ మెయింటైన్ అవుతూ వచ్చింది. ఈరోజు డే 15 అంటే చూసుకున్నట్లయితే 57.3 kgs. నిన్నటి నుంచి ఈ రోజుకి 300 grams లాస్ అయినా. అంటే 57 నేను 26 ఫిబ్రవరిన స్టార్ట్ చేశాను. ఇప్పుడు 11th మార్చ్ 58.15 kgs ఉన్నా ఫస్ట్. ఇప్పుడు 57.30 ఈ రోజుకి 57.55 ఇలానే అవుతుంది. కానీ 58 ఎబోవ్ కానీ 59 కానీ 59కి ఇప్పుడు అసలు టచ్ అవ్వలేదు. 59కి టచ్ అవుతే ఒక రికార్డే అని చెప్పాలి. ఇప్పటివరకు ఏంటంటే ఇన్ని ఇయర్స్లో కూడా నేను అసలు వెయిట్ పెరగనే ఉన్నాను. అసలు 58, 57 ఇలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తా. మళ్ళీ నేను అన్ని ఫుడ్స్ తీసుకుంటా. ఒక్కోసారి అవుట్ సైడ్ ఫుడ్ కూడా బాగా తినేస్తా. నేనేం చేస్తా అంటే, బాగా ఈరోజు ఫుడ్ తిన్నా అనుకోండి, నెక్స్ట్ డేకి ఏంటంటే వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటాను అనమాట. జ్యూసెస్, వెజిటేబుల్స్. ఒకరోజు మనం హెవీగా తినేసాం, నెక్స్ట్ డే ఏంటి, వెజిటేబుల్కి షిఫ్ట్ అయిపోవాలి. ఈరోజు బాగా నాన్ వెజ్ తినేసాం, రేపొద్దున్న ఏంటంటే మొత్తం అన్ని కూరగాయలకి షిఫ్ట్ అయిపోవాలి. ఈ విధంగా చేసుకుంటూ బ్యాలెన్సింగ్ సింపుల్గా మోడిఫికేషన్ చేసుకుంటే వెయిట్ అనేది పెరగరండి. మన ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. మరీ ఓవర్గా తినకూడదు, పోర్షన్ కంట్రోల్ చేసుకుని తింటే సరిపోతుంది. చిన్న మీల్స్, ఎవ్రీ 3 అవర్స్కి ఒక మీల్, చిన్న మీల్స్ అలా చేసుకుంటే అయిపోతుంది. కొంచెం మంచి ఆహారం, బలమైన ఆహారం, ఓట్స్ కానీ, కార్న్ఫ్లేక్స్ కానీ, ఇంకా మన రా వెజిటేబుల్స్ తినడం, క్యారెట్ కానీ, ఇలా బీట్రూట్, కొన్ని ఆకుకూరలు, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ తినగలిగేవి పచ్చిగా తినాలి. తర్వాత మీకు గింజలు అండి, బఠానీలు, శనగలు, వేపుడు శనగపప్పు, పల్లీలు, ఇవి వల్ల కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు, తెలుసా? అయితే ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి, మోటివేషన్ వీడియోస్ అనుకుంటే కనుక ఛానల్ లైక్ చేయండి. కొన్ని హెల్త్ టిప్స్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను, దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.